ప్రేమగల తండ్రి, కృపా కనికరైన దేవ, యేసు ప్రభు నామమునకు వందనాలు ప్రభువా. ఈరోజు నా జీవితాలు సజీవులలో చేర్చబడి మీ పార్శ్వంలోకి వచ్చి మేము ఆరాధించే బాధ్యత వాటి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. పాఠం ద్వారా సంధించిన ఆరాధించే ప్రభా విషయం కూడా సహాయపడవచ్చు తండ్రి. సమరస్త్రీ నన్ను ఉండిపోయి దయపడిన స్త్రీ మా ధైర్య మరియా లాజరు చక్కగా మీరందరి జీవితాల్లో మీరు చేసిన గొప్ప కార్యాలను పట్టించారు. మేము కూడా మా జీవితాల్లో అంతకంటే గొప్ప కార్యాలు చేశారు. మా పాపాలు కూడా చనిపోయి సమాధి చేయబడ్డారు. మేము విశ్వసించి మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించి మీ బిడ్డగా చేతబడి సాగించారు. స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి బలవంతం ద్వారా మాట్లాడాలి, సమర్పింప చేయండి. యోగ్యమైన రీతిలో మేము బలలో ప్రభావ చేయడానికి సహాయం చేయండి, కనిపించండి. కృతజ్ఞతాపూర్వక స్తుతులు చెల్లిస్తాం. యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుడి వాక్యం కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16, 17 మనమందరం కూడా కల చదువుకుందా. బైబిల్ వెనక భాగం నుంచి 152వ పేజీ. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 16, 17 వచనాలు మనము కలిసి చదువుకుందాం. అందరూ చదువుకుందా. మనము దీవించు ఆశీర్వచన పాత్ర కావుతా క్రీస్తు రక్తంలో పాల్పంచుకుంటే కదా, మనము రుచి రొట్టె తిరుగుతా క్రీస్తు శిలువలో పాల్పంచుకుంటే కదా, మనమందరము ఆ ఒకే రొట్టెలో పాల్పంచుకుంటున్నాము. రొట్టె అంటే కనుక అనేకమైన మనం ఒక్క శరీరమై. రోమా రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ పెట్టు, కంజర్ తీసి గడబెట్టు, శబ్దం చేసి పక్కన పెట్టండి, ఎడబెట్టు. 2వ అధ్యాయం 5వ వచనం. అందరూ చదువుతాం. రోమా రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అందరూ చదువుతారు. నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయం అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయానికి బయలుపరచబడిన దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకొని ఉన్నావు. మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. మన హృదయము మార్పు పొందడం. హృదయం గురించి ఏం చెప్పబడింది బైబిల్లో? హృదయం అన్నింటికంటే మోసగాడు. మనసును గురించి ఏం చెప్పబడింది? అది మన మాట ఎందు, మన మనసు మన మాట వినదు. కాబట్టి మన మనసును నమ్ముకున్న వాడు ఏమైపోతాడంట? చెడిపోతాడు. ఇది మంచి మాటేనా? చాలామంది అంటారు, ఏమంటారంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. అదేనా? మన మీద మనకు నమ్మకం ఉండాలి, మన మనసును నమ్ముకోవాలి. బైబిల్ ఉందని చెప్పేది ఏంటంటే మన హృదయాన్ని కానీ మన మనసును కానీ మన శరీరాన్ని కానీ నమ్మడానికి వీళ్ళే. ఎప్పుడు ఎలాగ మారుతాయో తెలియదు. కాబట్టి మన హృదయము మన మనస్సు మన శరీరము చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి మరి దేవుని విషయాలైతే అతి త్వరగా మారిపోతాయి. దేవుని విషయాల్లో అతి త్వరగా మారిపోతాయి. కాబట్టి దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే చాలామంది వారి జీవితాల్లో మరి ఇక్కడ మా వాక్యం రాయబడిన మారు మనస్సు పొందారు. పొందిన తర్వాత వారు ఏమైపోయారంటే ప్రభువుకు ఇష్టప్రకారంగా జీవించారు. ఎప్పటి వరకు జీవించారు అంటే చెప్పండి, ఎప్పటి వరకు? వారి మరణం వరకు కూడా వారు వెలుగు తిరగకోకుండా వారు జీవిస్తూ వచ్చారు. ఏం కాదు, ఎడ చూడరు. ఈ బుక్ మూసే పోయి బుక్ పోయి బైబిల్ తీసు. ఏడుంది బైబిల్? మరణం వరకు కూడా వారు జీవిస్తూ వచ్చారు. ఒక మాట చెప్పుకోవాలంటే వారు వెనక తిరిగి చూడలేదు. ముందుకు ప్రభువుకు
రక్షింపబడిన తర్వాత మారుమనసు పొందిన తర్వాత వారు విశ్వాస జీవిత యాత్రలు ముందుకే వెళ్ళారు కానీ వెనక్కి వెళ్ళారు. మనకైతే ఎన్నిసార్లు చూసి ఉంటాము వెనక్కి, అంతేగాని ఎన్నిసార్లు వెనక్కి చూస్తూ ఉంటాం. వెనక్కబడడం ముందుకు రావడం, వెనక్కబడడం ముందుకు రావడం. ఎన్నిసార్లు? ఒకసారి 2 సార్లు కాదు. పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోండి కదా మీరు. వాడు ఏడాడు, కూర్చో కూర్చో. మనము మన పిల్లల్ని బహు జాగ్రత్తగా కూర్చోాలి. పిల్లలు అల్లరి చేస్తారు, వాళ్ళ స్వభావం ఏంటి? అల్లరి చేయడమే. కానీ కనీసం దైవ మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే మనము జాగ్రత్త చేసుకోవాలి. అప్పుడైనా సరే ప్రేమ వదిలిపెట్టండి, 2 తనులు అనండి, అప్పుడు ప్రేమ వద్దు. దైవ మందిరం బయటకు పోయిన తర్వాత మీ ఇష్టాన్ని ప్రేమ చూపించుకోండి. ఎందుకంటే పొద్దున ఇప్పుడు ఆ పిల్లలు వాళ్ళ కూతురే కదా అల్లరి చేస్తుంటది, మనకే సిగ్గుపోతుంది. ఎవరైనా సరే మన పిల్లలు. అందుకే మా పిల్లలైనా సరే ఎక్కడైనా అల్లరి చేసే ప్రాముఖ్యం వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ స్వభావం. కానీ కంట్రోల్ చేయాల్సింది మనమే, అది గుర్తుపెట్టి ఆటంకం చేయకోకుండా. తర్వాత మనం చూస్తూ ఉంటే ఒక్కసారి ప్రభువుని తెలుసుకున్న తర్వాత వారు వెనక్కి చూడలేదు. మన జీవితంలో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఎన్నిసార్లు వెనక్కి చూసి ఉంటాం, ఏ విధానం వెనక్కి చూసి ఉంటాం, ఎలాగ నడుచుకుని ఉంటాం. మనము ప్రభువుకి ఇష్ట ప్రకారంగా జీవించాలనుకుంటున్నామే కానీ మన వల్ల కావడం లేదు. ఎన్నోసార్లు వెనక్కి చూసాం, పడిపోయాము, దేవుడు బాధ పెడుతూ వస్తున్నాం. అయితే ఇప్పుడు మనం చేర్చుకోవాల్సిందంటే ఒక్కొక్కరి జీవితంలో వీరు ఎలాగ చేయగలుగుతూ ఇచ్చారు. వాళ్ళు కూడా మనలాంటి స్వభావం, బైబిల్ గ్రంథంలో ఉంది, ఏలియా మనలాంటి స్వభావం గల మనుష్యుడు. మరియు అలాంటి మనుష్యుడు ఏం చేశాడు? ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం ఏమైపోయింది? వర్షం ఆగిపోయింది. మనలాంటి స్వభావమే. మరి ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ శక్తి ప్రభావం ఏమిటి? మళ్ళా ప్రార్థన చేస్తే మళ్ళా వర్షం వచ్చేసింది. మరి అక్కడ మాట వ్రాయబడింది, మాట మనలాంటి స్వభావం గల మనుష్యుడే అని వాక్యం. అంటే మనకు కూడా సాధ్యమే అనేది మనం తెలుసుకోవాలి. కానీ మనం ఎలా జీవిస్తున్నాం అంటే మన ఇష్ట ప్రకారం జీవిస్తుంటున్నాం కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగలేకపోతున్నాం. జీవితంలో ఆరంభించాము, పోతున్నాం, ఉడుదుడులో పోతున్నాము. కానీ అనేకమైన పరిస్థితులను బట్టి వెనక్కి చూస్తున్నాం, ముందుకు చూస్తున్నాం, ఆగిపోతుంటున్నాం, కూర్చుంటున్నాం. మరి ఎన్నో విధాలుగా మనం చేరవలసిన గమ్యానికి సరైన విధాలుగా వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి గుర్తించుకుందాం. కొంతమంది జీవితాన్ని మనం చూస్తాం. మనం ఏ ఆరాధనలు అయితే ఎవరు చూసామో ఆ ఆరాధనలో వారు మనము చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇక్కడ మనకు యోహాను సువార్త 4వ అధ్యాయం అనగానే సమరయ స్త్రీ మనకు జ్ఞాపకం వస్తుంది కదండి. 29వ వచనం, 28, 29. ఊరిలోనికి వెళ్ళి నేను చేసినవన్నీ ఈయన క్రీస్తు కాడా? చాలు. ఇక్కడ ప్రభు ఆమెలో ఒక గొప్ప కార్యం చేశాడు. బలహీనమైన స్త్రీ కదా, స్త్రీ ఎవరండి? బలహీనుడు, వాక్యుడు చేశాడు. ఆమె పాపం నుంచి విడిపించాడు. ఆమెకు ఒక జీవజలాన్ని, దేవుని యొక్క జీవాన్ని తనకు అనుగ్రహించాడు. వెంటనే ఆమె ఊర్లోకి వెళ్ళిపోయింది, తన గ్రామంలోకి వెళ్ళిపోయి కొండ విడిచిపెట్టి వెళ్ళిపోయేసి చెప్తా ఉంది, రండి, మరి నా జీవితంలో నేను ఏమేమి చేసినా అన్నీ పూసకూర్చున్నట్టుగా చెప్పాడా ఇదో క్రీస్తు కాడా? ఎందుకు క్రీస్తు కాడా అని ఆమె అంటుందంటే, వారు క్రీస్తు కొరకే ఎదురు చూస్తున్నారు. మెస్సియా కొరకు తమ జీవితాలను మార్చగలిగేటువంటి వ్యక్తి కొరకు వాళ్ళు ఇశ్రాయేలు కానీ అన్యులు మరి సమరయులు కానీ ఎదురు చూస్తూ ఉంటున్నారు. వస్తాడు ఒక ఆయన వచ్చి మా జీవితాలను మారుస్తాడు. కాబట్టి ఆమె జీవితంలో ఈ గొప్ప కార్యం జరిగేలా ఆమె ఆలోచించింది, ఈయనగా క్రీస్తు, ఎప్పుడో ఎక్కడి నుంచో వచ్చేది కాదు, కానీ ఇక్కడ ఉన్నావైతే క్రీస్తు, ఈయన క్రీస్తు కాడా చూడండి అని చెప్తారు. చెప్పడమే కాకోకుండా ప్రజలైన వారికి ప్రభు యొక్క జీవమును గురించి ఆమె బహుగా బోధించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి 39వ వచనం, అదే 4వ అధ్యాయం 39వ వచనం. నేను చేసిన నాకు చెప్పినని మాటను బట్టి సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూడండి, సమరయులు అనేకులు
అనేకులు. ఏం చెప్పింది? నేను చేసినవన్నీ నాకు చెప్పినాడు, ఈయన క్రీస్తుగాడా. దేవుని గురించి ఆమె ఏం చెప్పింది? ఇతరులకు, తన పొరుగు వారికి, ఇంటి వారికి, బంధువులకి, మిత్రులకి, తన గ్రామంలో ఉన్న వారందరికీ చెప్పింది కదండి. ఈ దినాల్లో దేవుని గురించి చెప్తే పాపం వస్తుంది అందరికీ. కానీ ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెప్పమని చెప్పండి. ఎంతసేపైనా వింటాం, ఎంతసేపైనా మాట్లాడతాం, కానీ దేవుని గురించి చెప్పడానికి మాత్రం మనం నోరు రానే రాదు. దేవుని గురించి, దేవుని మాటల గురించి ఎందుకు దేవుని గురించి మాటలు చెప్పాలి? ఏ వ్యక్తి జీవితంలో అయితే దేవుని కార్యం బలంగా జరుగుతుందో, ఏ వ్యక్తి జీవితంలో అయితే దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడో ఆ వ్యక్తి ఊరుకున్నాడు. దేవుని గురించి ఏం చెప్తాడు? అందరికీ చెప్తూనే ఉంటాడు. ఏమిటి? నా జీవితంలో నాకు ఆయన జీవజలాన్ని ఇచ్చాడు, నన్ను మార్చాడు, నాకు సహాయం చేశాడు, నన్ను దీవించాడు, నాకు ఎన్నో విషయాల్లో సహాయపడ్డాడని ఒకరి కాదు ఇద్దరు కాదు, వినలేని వారికి కూడా వినే విధంగా ఆయన మనుషులు చెబుతూనే ఉంటారు. సమరయ స్త్రీ, మరి నేను స్త్రీ కదా, నా ఒక్కదానికి సరిపోతుందిలే, నేను మరి నా మాట నాకే సాలే, ఆయన మాట నా వరకే సాలే అనుకోలేదా? ఆమె జీవితంలో చేసిన కార్యం ఏంటంటే సమరయ ప్రాంతానికి వెళ్ళింది, ఆ ఊర్లోకి వెళ్ళింది, తన గురించి దేవుడు ఏ గొప్ప కార్యం చేశాడో ఆ గొప్ప కార్యాలన్నీ కూడా చెప్పేసి, దేవుని మాటలు విడవకుండా చెప్పేసింది. దేవుడి యొక్క మాటలన్నీ కూడా చెప్పడం, ఆమె ఆ మాటల ద్వారా యేసుప్రభు వచ్చి ఆడ గొప్ప పరిచర్య అంత చేయాల్సిన అవసరం లేదు. ఆమెలో చేసిన కార్యమే ఆ గ్రామం అంతా కూడా చెప్పబడింది. ఒక్క వ్యక్తిలో దేవుడు కార్యం చేస్తే ఆ గ్రామం అంతా చూడండి. ఇప్పుడు మనలో దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు కదా, ఈ ఒక్క గొప్ప కార్యం మనం అనుకుంటాము వాళ్ళు రక్షించవచ్చు కదా, వీళ్ళు చేయొచ్చు కదా అంటే, నీలో ఎంత గొప్ప కార్యం చేశాడు, నీలో దేవుడు నేను ఎలాగ మార్చాడు. ఈ గొప్ప కార్యాలు నీ ఇంటి పొరుగు, ఇరుగు పొరుగు వారికి, స్నేహితులైన వారికి నువ్వు ఎప్పుడైతే బోధిస్తావో, చెప్తావో, వారు ప్రభువుని విశ్వసిస్తారు. నువ్వు చెప్పకోకుండా గమ్ముకుంటే. ఒక మాట మనం చెప్పుకోవాలంటే, దేవుడి మాటలు ప్రజలకి మనం ఏం చేయాలా? చెప్పాలి. లోకము దేవుడి మాటలు వినదు, అయినా కూడా మనం ఏం చేయాలా? దేవుడి మాటలు ఎందుకు చెప్పాలంటే, మనలో ఆ మాటలు ఒక గొప్ప కార్యం చేసేయే లేదా మనలో? చెప్పండి, ఎంతమందిలో చేసే దేవుడి కార్యాలు? మరి ఇంతమంది దేవుడి కార్యాలు చేస్తే మనం ఏం చేస్తున్నాం? ఎంతమందికి దేవుడి వాక్యం బోధిస్తున్నాం? ఎంతమందికి దేవుడి మాట చెప్తుంటున్నాం? మనం అనుకోవచ్చు దేవుడి వాక్యమును చెప్పడానికి లేదా చదువుకి సంబంధం లేదు. మనలో జరిగిన కార్యాలు ఇతరులకు చెప్పడానికి మనం ఏదో పెద్ద పెద్ద పీజీలు చేయాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు గురించి మనం చెప్పే మాటలు వారి హృదయాల్లో కార్యం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన వారిలారా, ఇక్కడ సమరయ స్త్రీ ఏం చేసిందంటే దేవుడి మాటలు అందరికి కూడా బోధించేసి చెప్పింది. కేవలము బయట వారికే కాదు ఈ మాటలు, ఇప్పుడు ప్రాముఖ్యంగా దేవుడి యొక్క వాక్యము మాటలు మనకు, మన పిల్లలకు కూడా అవసరం. మన పిల్లలకి దేవుడి మాటలు బోధిస్తుంటున్నామా? చెప్పండి. మన పిల్లలకి రోజు లేచిన వెంటనే దేవుడి మాటలు బోధిస్తున్నామా? మన పిల్లలకి లేచిన వెంటనే చేసే కార్యం ఏంటి? వయసును బట్టి చెప్పాలి. తల మీద గుడ్డేసుకోమని చెప్పు, చేసే కార్యాలు చెప్పాలి. పిల్లలకు లేచిన వెంటనే మనం చేసే కార్యాలు ఏమిటి? 5 సంవత్సరాల లోడికి ఏం చేస్తాం? ముందు మొహం కడుక్కొని పాలు తాపేయడము, బిస్కెట్లు, ఈ తప్ప ఇంకేమైనా ఉంటాయా? లేచినప్పటి నుంచి వాడు పిల్లలకి ఉసి లేకోకుండా తింటున్నారు నాయన. ఇక్కడ కూర్చొని ఆ పక్కనే పెట్టున్నాడు షాపు, ఎంత కొరకు వాళ్ళు తింటానే ఉన్నారు. మంచిదే, ఎందుకు తినాలా? శరీరం వాళ్ళు తింటేనే శరీరం ఆరోగ్యం పెరుగుతారు, అది అవసరం, అది వద్దని చెప్పడం లేదు. టీవీలలో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు, కురుకురు కొనుక్కోండి, అవి కొనండి, ఈ కొనండి. ఇక ఎందుకు అయిపోతున్నాయంటే టీవీలో అడ్వర్టైజ్ చూసి తిని 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 అయిపోతారు. మరి దేవుడి వాక్యమే అడ్వర్టైజ్మెంట్ ఇది. నీ వాక్యం ఏం చెప్తున్నా? నీ పిల్లలు చెప్తున్నామా? కనీసము దేవుడు మీ బిడ్డలకి కూర్చొని దేవుడి మాటలు చెప్పగలిగేటువంటి స్థితి ఉందా నీకు? అందుకే పెద్ద అయిన తర్వాత పిల్లలు ఎందుకు పాడైపోతున్నారు, దూరం అయిపోతున్నారు, మన చేతికి చెక్కడం లేదు. ఎందుకంటే వారికి మనం ఏం చేయలేకపోతున్నాము? చిన్న వయసులో
మంచి మాటలు బోధించాలి. మీరు బాగా చూడండి, ముస్లింల పిల్లలు చూడండి కదా, ముస్లిం పిల్లలు చూడండి, అందులో ఆడపిల్లలు కూడా చూడండి. వారు చిన్న వయసు ఒక వయసు వచ్చినప్పటి నుంచి పిల్లలు బురకాలు తగిలించుకొని ఒక్కోసారి వారు ఒక గుర్తు ఏంటంటే చదువైనా మానిపించేసి దేన్ని పంపిస్తారు? ఖురాన్ చదివించడానికి పంపిస్తారు. మేము చూస్తాను పోతా ఉంటారు. మరి చిన్న వయసు కదా, చిన్న వయసుగా ప్రాముఖ్యం వారికి కావాలి ఏంటంటే వారికి దైవము వారి హృదయాల్లో ఉండేటట్టుగా వారికి ఎంతగా చేస్తారు. మరి నిజ దైవము మనం తెలుసుకున్న తర్వాత కనీసం మన పిల్లలకి దేవుని మాటలు చెప్తున్నామా? మనం తెలుసుకొని దేవుని మాటలు చెప్తున్నామా? ఎందుకు మన పిల్లల్లో కార్యం జరగలేకపోతుంది? ఎందుకు మన పిల్లల హృదయాల్లో జీవం రాలేకపోతుందంటే మనము తెలుసుకున్న జీవాన్ని ఇతరులకు మనము చెప్పలేకపోవడమే దీనికి కారణం. ఇది ఎంత తప్పు అంటే దేవుడి యొక్క జీవాన్ని గురించి బయటికి పో దేవుడి యొక్క జీవం చెప్పలేకపోవడం ఎంత తప్పంటే మరణం కంటే ఎక్కువ. మరణం కంటే ఇప్పుడు మనం ఆలోచిస్తే ఏదైనా పెద్ద వాగు వస్తుంది అనుకోండి, వాగు నిండిపోతుంది వెంటనే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయాలి? ప్రజలకి చెప్పాలి, అయ్యా వాగు వస్తుంది, నిండిపోతుంది, తెగిపోవచ్చు, మీ ఇష్టం, జాగ్రత్త అని బోర పెట్టి చెప్తారు. ఒకవేళ చెప్పకపోతే అది గవర్నమెంట్ యొక్క బాధ్యత. నష్టపడాలి, ప్రజలు నష్టపోతారు, మరణిస్తారు, ఎంతో నష్టమవుతారు. ప్రమాదం ఉంది అని చెప్పినప్పుడు దాని గురించి మనం గుర్తించుకోవాల్సినట్టే చెప్పాలి. మనము మన పిల్లలకి దేవుడి గురించి, నిత్య జీవాన్ని గురించి మనం ఏం చేయాలా? చెప్పాలి. ఇదినా మనం అది చెప్పలేకపోవడమే పిల్లలు మనకు దూరం అయిపోతున్నారు. మనం కూడా దూరం అయిపోతుంటున్నాం, దేవుడు దూరం అయిపోతుంటున్నాం, సాక్షులుగా జీవించలేకపోతుంటున్నాం, దేవుడి వాక్యాన్ని చెప్పలేకపోతుంటున్నాం. సమరయ స్త్రీ ఆమె తర్వాత మనకు ఇంకా రాయబడకపోయినప్పటికీ ఒక మాట చెప్పుకోవడం ఏమిటంటే జీవితాంతం కూడా ఆమెకు దేవుడు చేసిన కార్యాలు బోధిస్తూనే ఉంటుంది. జీవితాంతం అయ్యా నువ్వు చెప్పొద్దు తండ్రి. బైబిల్ గ్రంథంలో ఉంది, అపోస్తల కార్యంలో యేసుని గురించి మీరు ఏం చేయకూడదు, మాట్లాడకూడదు అంటే వాళ్ళు అంటారు మేము సచ్చినా సరే ఏం చేయాలి? ఆయన గురించి చెప్పకుండా ఉండలేము, చెప్పాల్సిందే. మేము చనిపోయినా సరే చెప్పాల్సిందే. అవి జీవ మాటలు, అవి లోకం వద్దంటారు, సైతాన్ వద్దంటారు, మన పిల్లలు కూడా వద్దంటారు, లోక ప్రజలు వద్దంటారు. కానీ అవి చెప్పకోకుండా ఉండకూడదు, చెప్పి తీరాల్సిందే, ఏమైనా సరే, ఎంత కష్టమైనా సరే. కాబట్టి గుర్తించుకుందాం, సమరయ స్త్రీ జీవితంలో ఆమె అడుగు వేసింది, ప్రభువుని గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఆ మొదలుపెట్టింది ఆమె ఏం చేయలేదు, ఆపలేదు. ఆ మొదలుపెట్టినటువంటి మాటలు, జీవ మాటలు ఆ గ్రామం అంతా చెప్పింది. అందరూ కూడా విశ్వసించారు, అందరూ కూడా ప్రభు దగ్గరకు వచ్చారు, అందరూ కూడా దేవుని విశ్వాసం ఇచ్చినారు. ఆమె ఆపుకోకుండా దేవుని మాటను ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతం ఉన్నా సరే మనం గుర్తించుకోవాల్సిందంటే మనం ఉన్న స్థలం కానీ, పరిస్థితులు కానీ, ఎక్కడ ఊరు కానీ, ఎక్కడైనా సరే మనం ప్రభువుని గురించి కొంతైనా సరే మనం ఏం చేయాలా? చెప్పాలి. ఎక్కువ చెప్పాల్సిన అవసరం లే, నిత్య జీవ మాటలైనా కొన్ని మాటలైనా సరే మనం ఏం చేయాలి? చెప్పాలి. చెప్తున్నామా? లేకపోతే మరి అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు శ్రమ, నేను సువార్త ప్రకటింపకపోయినా, దేవుని గురించి చెప్పకపోయినా నాకేంటండి శ్రమ అంటాడు. ఇప్పుడు మనం చెప్పకపోయినా, ప్రకటించకపోయినా ఎవరికి శ్రమ? చెప్పాలి, ఇక్కడ చెప్పాలి, ఇక్కడ చూడాలి. ఎవరికి శ్రమ? ఎవరికి శ్రమ? జవాబునా చెప్పు, ఎవరికి శ్రమ? నీకా? ఎవరికి? ఎవరైతే యేసు ప్రభువు చెప్పకపోతే ఎవరికి? వారికే శ్రమ. మనము చెప్పకపోతే మనకే శ్రమ. కాబట్టి మొట్టమొదటిగా సమరయ స్త్రీ ఒక ఉద్దేశం, ఆమెలో ఒక గొప్ప కార్యం ఏంటంటే దేవుని గురించి చెబుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, ఆమెలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే సాక్షిగా జీవించింది. ఎలా జీవించిందండి? ప్రజల మధ్య ఒక సాక్షిగా. ఇప్పుడు ఆమె చెప్పేసి మంచి మాట నాకు ఇటు చెప్పాడా, నిత్య జీవం చెప్పినాడా అని చెప్పేసి ఆమె పోయి మళ్ళీ పాపం జీవితం జీవిస్తే అది సాక్ష్యం అంటారా? సాక్ష్యం అంటారు. ఎందుకంటే తను ఒకసారి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, తన జీవితంలో నిత్య జీవం పొందిన తర్వాత తిరిగి మళ్ళా ఆ పాపం జీవితంలో ఆమె వెళ్ళకోకుండా తన జీవితాన్ని కాపాడుకొని ప్రజల మధ్య జీవించి ఆమె సాక్షిగా జీవిస్తూ వచ్చింది.
మన జీవితంలో గుర్తించుకున్నాం. సాక్షులంగా మనము జీవించాలి. యేసుప్రభువు అన్నాడు, ఆయన వెళ్ళిపోయే సమయానికి, పరలోకం వెళ్ళే సమయం అన్నాడు, మీరు యెరూషలేములోనూ యూదయలోనూ సమరయ ప్రాంతంలో ఎలా ఉండాలి? నాకు సాక్షులుగా జీవించండి. సాక్ష్యము చాలా ప్రాముఖ్యమే. మన సాక్ష్యం కాపాడుకోవాలి, పవిత్రంగా జీవించాలి. జీవితము ఏముందిలే అనుకోవద్దు. ఎప్పుడైతే మనము పవిత్రంగా జీవిస్తామో ప్రియమైన వారు, అప్పుడు దేవుడికి ఇష్టం. పవిత్రంగా లేకుండా మన ఇష్ట ప్రకారంగా జీవిస్తా మనం వస్తానే ఉండమే కానీ లోకంలో పవిత్రత అనేది లేకోకుండా జీవిస్తే ఎవరికి నష్టం అంటే మనకే నష్టము, మన దేవుడికి అవమానం. అది మనం గుర్తించుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా ఎవరు చూస్తూ వచ్చామని చెప్పండి? సమరయ స్త్రీ. ఆమె ఊరుకుండలేదు. ప్రభువు నమ్మిన తర్వాత దేవుని మాటలు అందరికీ చెప్పింది, తన కుటుంబానికి చెప్పింది. తర్వాత ఆమె సాక్షిగా కూడా జీవించింది. రెండో వ్యక్తి చూస్తా ఉంటే మనం చూసాం ఆరాధనలో ఎవరు చూస్తూ వచ్చాం? రెండో వ్యక్తి మగ్దలేనే మరి. చూడండి, యోహాను సువార్త లూకా సువార్త 8వ అధ్యాయం తీయాలి. లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2:3. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలు వ్యాధులు పోగొట్టబడిన 10 స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియు పనివాగుడగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయి. ఎవరికి చేశారు ఉపచారము? 12 మంది శిష్యులు ఈ యొక్క మగ్దలేనే మరియా మరి యోహన్న సూసన్న అనేవారు, వీళ్ళందరూ కూడా ప్రభువైన దేవునికి పరిచర్య చేయడము. పరిచర్య చేయడం అంటే అర్థం ఏంటి? పరిచారకులు ఎవరికి చేస్తారు? పరిచర్య చేస్తారు. పరిచర్య అనేది మనం అనుకుంటాము ఇతరులకు మనం ఏదైనా పరిచయం చేస్తాం, వృద్ధులకు పరిచయం చేస్తాం కదా. చివరి దినాల్లో వాళ్ళు లేని పరిస్థితి ఉన్నారు అనుకోండి, వాళ్ళ బట్టలు మార్చడం కానీ, వాళ్ళు స్నానం చేయించడం కానీ, దీన్ని ఏమంటారు? పరిచర్య అంటారు. లేకపోతే వేరే విధంలో ఇంట్లో ఒక దైవ మందిరంలో ఉండి దేవుడి సేవా పరిచర్య చేయడం, దేవుడికి సంబంధించిన కార్యములు పరిచర్య చేయడం, ఇది పరిచర్య మనకు అనుగ్రహింపబడింది. మనము పరిచర్య చేయడానికి నియమింపబడ్డాం. ఎవరికి పరిచర్య అంటే దేవునికి పరిచర్య. బాగా ఇక్కడ వినాలి, దేవునికి పరిచర్య. ఈ దినాల్లో మనం పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నామా? యేసు ప్రభు గురించి యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి? నేను పరిచర్య చేయించుకున్నకు రాలేదు. దేనికి చేయడానికి వచ్చాడు? పరిచారము చేయడానికి. ప్రజలకు ఎలాంటి పరిచర్య అయినా మనందరి కొరకే ప్రాణం అర్పించినాడు. మనందరి కొరకై మరి తను చేయవలసిన పరిచర్య అంటే పాప క్షమాపణ కొరకై ఆయన బలియాగంగా చేయవలసిన పరిచర్య. ఎంత కష్టమో పరిచర్యలో, ఎంత బాధ పరిచర్యలో. అయినప్పటికీ ఆయన చేసిన పరిచర్య మనకి ఇప్పుడు ఈ దినాన ఎంతో సంతోషాన్ని కలగజేస్తారు. ఇప్పుడు చూడండి, మీరందరూ కూడా మరి ఇంటి నుంచి వచ్చారు. ఇక్కడ ఉదయాన్నే పరిచర్య చేసి సాపలేసి బైకులు పెట్టి పోయినారు కదండి. మీరు వచ్చేలోకల సాపలు లేకపోతే ఓడ్చకపోతే ఎట్లుంటారు చెప్పండి? మీరు వచ్చారు, కూర్చున్నారు, ప్రభుని ఆరాధిస్తున్నారు. దానికి ముందు దేవుడి సేవా పరిచయం ఏం చేశారు? కొంతమంది చేశారు. ఇది ఎవరికి చేశారు? మీరు వచ్చి కూర్చోండమ్మా సాపలేస్తారా చేస్తారా? ఎవరికి చేసినట్టు చెప్పండి? దేవునికి, దేవుడి మందిరానికి కొరకై చేసి వెళ్ళారు. దాన్ని మనం అనుభవిస్తుంటున్నాం, కూర్చుంటున్నాం. ప్రియమైన వారలారా, మనము కూడా దేవుడికి ఏ విధానంలో పరిచయం చేస్తుంటున్నాం? మన పరిచర్య ఏమిటి? పరిచర్యలో రకాలు ఉంటాయి. సాపలు వేయచ్చు, పాత్రలు కడగచ్చు, భోజనం మైకి పెట్టచ్చు, ఇంకేం చెప్పండి? దేవుడికి సంబంధించిన వాటన్నిటిలో కూడా మరి మనము పరిచర్య చేయాలి. చిన్నలు మొదలుకొని కూడా పెద్దల వరకు కూడా పరిచర్యలో పాలు పంపులు కలిగి ఉండాలా? ఎందుకంటే మనకు ఆశీర్వాదం కొరకు దైవ గ్రంథంలో మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం, తెలిసిన మాటలు మనకు
మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం క్షమించాలి 2వ అధ్యాయం 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. తన ఇంటికి వెళ్ళిపోయాను. ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయించుండు. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 3వ అధ్యాయం 1వ వచనం. ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. పరిచర్య, దేవుని పరిచర్య ఎంత గొప్పదంటే ప్రియమైన వాళ్ళరా, మనము చేసే చిన్న పరిచర్య, దావీదు భక్సింగ్ గారు మరి హెబ్రోన్లో అన్ని పరిచర్యలు, ఊడ్చే పరిచర్య, పాత్ర కడిగే పరిచర్య, సాపలేసే పరిచర్య, భోజనాలు చేసే పరిచర్య, అన్ని పరిచర్యల్లో ఎవరికి వాళ్ళు చేయడానికి ఇష్టం ఉంటుందో, చేయడానికి సామర్థ్యత ఉంటుందో అందరూ చేయడానికి మరి అర్హత కలిగిన వారే. ఏదైనా సరే బాత్రూమ్ కడిగే పరిచర్య, ఇది ఎవరికి చేస్తున్నాము మనం అనుకుంటే ప్రభువుకు చేస్తున్నాం. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక తీయాలి, బైబిల్ తీసుకుంటే మీకు నిద్రపోతారు, తీయాలి. 3:24 చదవండి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిభాముగా పొందుతున్న ఎరుదుము కనుక మీరేమి చేసినను మీరేం చేసినా కూడా మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయాలి, ఇష్టపూర్వకంగా. దేవుని పరిచర్య. మీరు మరి వస్తున్నారు కదా, ఇన్ని దినాల నుంచి వస్తున్నారు కదా, ఎవరైనా సరే సాపలు వేసారా? సాపలు రోజు వేసేవాళ్ళు కాదు. రోజు వేసేవాళ్ళంటే వాళ్ళు వదిలిపెట్టి మీరు చెప్పండి, ఎవరైనా సరే సాపలు వేయడానికి ఉదయాన్నే వచ్చారా? సరే, సమర్పణ కలిగిన వారుగా మేము ఈ వారం మేము వేస్తామండి సాపలు అని సమర్పణ కలిగిన వారుగా ఎవరైనా వచ్చారా? ఎవరా? ఎప్పుడు వాళ్ళే వేసుకుంటారో వాళ్ళే చెప్తారు. మంచిదే. మరి దేవుని పరిచయం నీకు చేయడానికి దేవుడు నీకు చేతులు ఇచ్చాడు కదా, దేవుని పరిచయం నీకు జీవితం ఇచ్చాడు కదా, మరి నువ్వేం చేస్తుంటున్నా? నువ్వు ప్రభువుకు నాకు పరిచయం నువ్వు చేశావా అన్నప్పుడు మనం ఏం సమాధానం చెప్తాం? హృదయపూర్వకంగా మనుషుల నిమిత్తమని కాక. ప్రియమైన వాళ్ళరా, దేవుని పరిచర్యలో ఎంత సంతోషం, ఎంత ఆనందం ఉంటుందంటే అది చెప్పలేం. ఆ పరిచర్య మనం చేసే కొద్దీ హృదయపూర్వకంగా. అది చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా. 6వ అధ్యాయం 7వ వచనం. మనుషులకు చేసినట్టుగా కాక ప్రభువునకు చేసినట్టే. ఎవరికి చేసినట్టుగా కాకుండా అంటే మనుషులకు చేసినట్టుగా కాక ప్రభువునకు చేసినట్లే. అందుకే మగ్దలేనే మరియ కావచ్చు, ఆయన శిష్యులు కావచ్చు, మరి ఇంకొందరు స్త్రీలు కావచ్చు, వారు ప్రభువుకు సేవ చేస్తూ వచ్చారు. ప్రభు బిడ్డలకి సేవ. ఎంత ఆ పరిచర్యలో ఎంత బాగా, ఎంత కష్టం ఉంటుందో మనకు తెలియదు, కానీ అంత కష్టం, అంత బాధ ఉంటుంది. అయినా కూడా ప్రభువు కొరకే వారు సంపూర్ణంగా ఎంత సంతోషంతో వారు సేవ చేశారంటే అంత సంతోషంతో వారు సేవ చేశారు. ఇది నాన్న పరిచర్య కొరకై, పరిచారం చేయడానికి కొరకై మనల్ని దేవుడు పిలిచాడు. నీవు దేవునికి ఏ విధానంలో సేవ చేస్తుంటున్నావు, ఏ విధానంలో పరిచర్య చేస్తుంటున్నావు, నీకు తగ్గ శక్తిని బట్టి నువ్వు ఎలాగ పరిచర్య చేస్తుంటున్నావు. లేకపోతే నాకేది నేనేందుకు చేస్తాను అనుకొని లోకానికి చేస్తే పరిచర్య, లోకానికి సేవ చేస్తే ఏమి రాదు. ఏం నవ్వుతున్నా? లోకానికి చేస్తే మనకి ఏమి రాదు. లోకానికి చేస్తే ఏం శూన్యం. మనం అనుకుంటాం లోకానికి చేస్తే. చూడండి, ఉద్యోగస్తులు ఉన్నారు, మనకు బాగా తెలుసు. చిన్న ఉద్యోగస్తులు, పెద్ద ఉద్యోగస్తులు ఏం చేస్తాడు? పరిచయం చేస్తాడు. వాడు చెప్పినట్టల్లా కూరగాయలు తెమ్మంటే పోలీసులు మనం చూస్తారు, బాగా తెలుస్తారు. కూరగాయలు తెమ్మన్నా, ఏం తెమ్మన్నా సరే వాళ్ళు ఏం చెప్పినా మారు మాట్లాడుకోకుండా చేస్తారు. ఎందుకు చేస్తారు? ఏదో లాభము వాళ్ళ దగ్గర నుంచి రావాలని లబ్ధితో చేస్తారు.
కానీ కొన్నిసార్లు ఇంత పరిచయం చేసి కూడా చాలా మంది మోసపోయి వారు ఎటువంటి మరి లాభం కూడా పొందరు. మరి దేవునికి నువ్వు చేసే పరిచయలో ఏమి ఆశించి చేస్తున్నావు? ఏం ఇటారా ఏం చేసి నువ్వు పరిచయం చేస్తున్నావు? ఏమి నీకు కావాలని పరిచయం చేస్తున్నావు? దేవుడు ఒక దినాన మనం చేసిన పరిచర్యకు ఆయన బహుమతి ఇవ్వబోతున్నాడు. ఊరికే వచ్చి కూర్చొని వాక్యం వినేసి పోయిన వాళ్ళకి కాదు. దేవుని సన్నిధిలో నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో మనం చేసే పరిచర్యకి కనీసము రోజు కాకుండా 2 రోజులకు ఒకసారైనా మనం చేసే పరిచర్యకి ఆయన మరి విలువనిచ్చేవాడుగా ఉంటాడు, బహుమానం ఇచ్చేవాడు ఉంటాడు. దాన్ని మనం ఏం చేస్తున్నా అంటే చేతులారాము దైవ బిడ్డలకు చేసే పరిచర్య, దైవ సేవకులు చేసే పరిచర్య, దేవుని మందిరాన్ని చేసే పరిచర్య మనం ఒకసారి గుర్తించుకోవాలి. కాబట్టి మధ్యలోనే మరియా ప్రభువుకు ఎందుకు పరిచర్య చేసిందంటే తనలో ఉన్న 7 దాలను వదలబట్టాడు ప్రభు. ఇక ఆమె మరి ప్రభువుకు పూర్తిగా పరిచర్య చేయడం అని ప్రారంభించింది. ప్రభు కొరకై, ప్రభు యొక్క సేవ కొరకై తనకు కలిగిందంతా కూడా ప్రభు కొరకై అర్పిస్తూ దేవుని పరిచర్య చేస్తూ వచ్చారు. ఇది మనం గుర్తించుకోదగ్గ విషయం. ఇది నీవు నేను పిలువబడిన దానికి. ఇది రెండవదిగా. మూడవది మనం చూస్తా ఉంటే చూడండి, మనం ఎవరు చూసినా మూడవ వారు జకర్యా కాదు. జకర్యా అంటే మళ్ళీ 2 వెళ్ళిపోతుంది బట్టి. జక్కయ్య లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం చదవండి ఎవరైనా. ఇదిగో ప్రభువా తీసుకుంటే మరలా చెల్లించురని ఒక తీర్మానం చేసుకున్నాడు జక్కయ్య. ఏం తీర్మానం అండి? తన ఉద్యోగం ఉంది, ఇంకా ఉద్యోగం పోలా. ఉద్యోగంలో చేసిన తప్పులన్నీ కూడా తనకు అర్థమైపోయింది. తను అందరికి మోసం చేశాడు, బాధ పెట్టాడు, తెలుసుకున్నాడు. ప్రభు తను సంధించి తన ఇంటికి వచ్చిన తర్వాత తను ఒప్పుకున్నాడు, నీవే ప్రభా నేను మరి తప్పు చేశాను. ఎవరి యొద్దనైనా అన్యాయంగా తీసుకుంటే అర్థం ఏంటి? తీసుకున్నాడనే తీసుకోలేదనే? తీసుకున్నాడు, ఫుల్లుగా లాగించాడు. ఎవరి దగ్గర అయినా సరే ఎవరు లాగించాల్సి ఉండగా లాగించాడు. తీసుకుంటే అంటే ఎంతమంది తీసుకుంటాడు? 10 మంది అయితే నాకు 10 మంది ఉన్నారండి, 10 మంది తెలుసు, 10 మంది దగ్గర నేను మోసం చేశానంటే గుర్తుకుంటారు. 100 మంది దగ్గర తీసుకుంటాడు. అతనికి గుర్తుకున్న వారందరూ కూడా ఎవరి దగ్గరైనా తీసుకుని నాకు గుర్తుకుంటే నేను వారికి మళ్ళా ఇస్తాను, నా ఆస్తిలో సగభాగము పేదలకి ఇచ్చేస్తాను. ఒక తీర్మానం, దేవుని దగ్గర ఒక తీర్మానం. ఈ తీర్మానం ఏమిటి అంటే తన ఉద్యోగంలో నష్టం వచ్చినా, బాధ వచ్చినా, లేకపోతే తనకు ఇంటి జరగకపోయినా ఆ చేసుకున్న తీర్మానాన్ని బట్టి తాను ఇక అన్యాయం ఎప్పుడు కూడా చేయలేదు. దేవుని నమ్మిన వ్యక్తి ఎలా ఉంటాడంటే ప్రమాణము చేస్తే మరణమైనా సరే ఆ ప్రమాణంలో నిలబెట్టుకుంటాడు. అంతేనా అండి? చూడండి లూకా సువార్త కీర్తన గ్రంథం 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చదవండి. అతని దృష్టికి సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినా కూడా ఏం తప్పడంటే మాట అంటే అర్థం ఏమిటి? ప్రమాణం చేసుకున్నప్పుడు నష్టం కలిగిన మాట తప్పడు అనే మాట. నష్టం కలుగుతుంది. ఇప్పుడు మనం కూడా ఎన్నోసార్లు ప్రమాణాలు చేసుకుంటాం కదండి. ప్రమాణాలు చేసుకోలేదా? మనం చేసుకున్నాం, చాలాసార్లు ప్రమాణం చేసుకున్నాం. దేని నిమిత్తమే ప్రమాణం చేసుకున్నాం? లోకం నిమిత్తమే ప్రమాణం చేసుకున్నామా? దేవుడి కొరకే ప్రమాణం చేసుకున్నామా? లోకంలో ఒక ప్రమాణం ఒకటి చేసుకున్నాం అనుకోండి, ఆ ప్రమాణం పట్ల నిలబడాలి. దేవుని సన్నిధిలో దేవునికి నిమిత్తమైన ప్రమాణంలో మనము వాటి కొరకై నిలబడాలి. ఈ ప్రమాణాలు మనం ఎప్పుడు చేసుకుంటాం? సాధ్యంగా
వాస్తవంగా ఎప్పుడు చెప్పండి? వివాహ సమయంలో అది కూడా ఒకటే. వివాహ సమయంలో అది కాదు, అసలుగా దైవబిడలంగా మనం చేసే ప్రమాణాలు ఎప్పుడు చేస్తాం? 31st నైట్ చేస్తాం, అంతేనా? ఇక మళ్ళా వస్తాయి 2 నెలల తర్వాత మనం 31st వస్తుంది. ఇప్పుడు వరకు చేసిన ప్రమాణాలు ఎంతమందికే గుర్తున్నాయో మీకే తెలియాలా? ఇప్పుడు మనం ఏమేం ప్రమాణం చేసుకున్నాం? మేము దివాకరమే చెప్పు, నువ్వు ఏం ప్రమాణం చేస్తున్నావు? 31st 2025 మీరు చెప్పాలా? ఏమారునాక ఏ ప్రమాణం చేసుకున్నాం? సరే, మీరే చెప్పొద్దులే, చేసుకున్నవి నెరవేరుస్తున్నారా లేదా అది కావాలి. మీరే చెప్పాల్సిన అవసరం లేదు. చేసుకున్నాము, ప్రమాణం చేసుకున్నాము, నెరవేరుస్తున్నామా లేదా చెప్పాలి. నెరవేరుస్తున్నారా? ఒక్కటైనా నిజంగా చెప్పండి. మాట అదేమున్నదండి, అతడు నష్టం కలిగినను మాట తప్పుడు. దేవుని దగ్గరే కదా మనం అందరం ప్రమాణం చేసుకుని, నీవు నేను ఏం ప్రమాణం చేసుకుని. ఒకసారి నా పెద్ద బైబిల్ ఉండాలి, ఇక్కడ కూడా ఉండాలి. దాంట్లో ఎప్పుడో నేను చేసుకున్న ప్రమాణాలన్నీ రాసి పెట్టుకోవడం 10. ఇప్పుడు కూడా ఉండాలి అది పేపర్. ఉన్నట్టుండి మా భార్య చూసింది. అర్థమైందా? నేను మర్చిపోతానని ఏం చేశానంటే ప్రమాణం చేసుకున్నా. ఏం ప్రమాణము అంటే రాసుకోవడం. ఊరికి ప్రమాణం చేసుకునే వేరు కదా, రాసుకున్నా. ఏం ప్రమాణం? ఉదయం 5 గంటలకి లేయాలి, 1. అర్థమైందా? బైబిల్ చదువుకోవాలా. తర్వాత 2వది, ఒకవేళ ఉపవాస ప్రార్థన ఉంటే ఎంత కష్టమని, ఎంత ఆకలైనా సరే ఉపవాసం ఆ రోజు ఉండి తీరాలా. అర్థమైందా? ఇవన్నీ ఏం చేశాను? రాసుకున్నా, అన్ని రాసుకున్నా. ఒక్కోటి చదువుతాను. నిజంగా ఎన్ని చేస్తున్నావా నువ్వు అంటే ప్రమాణాలు రాశాను. ఎక్కడ పెట్టా చెప్పండి? బైబిల్ పెట్టా. అంతే. ఆ ప్రమాణాల కథ, ప్రమాణాలకు దానికి నాకు సంబంధము లేదే లేదు. ఏదో 1, 2 గుర్తుకుని ఉంటాయేమో కానీ ఇక అంతే అది. అయితే దైవ గ్రంథంలో మనం చెప్పే మాట ఏంటంటే, దేవుడు చెప్పే మాట అంటే, నీవు చేసుకున్న ప్రమాణము 1 కానీ 2 కానీ ఏదైనా సరే దానికి జీవితాంతం కట్టుబడి ఉంటున్నావా? ఒక ప్రమాణం చేసుకుందామా మనం ఈరోజు? ఏం ప్రమాణం అంటే, ప్రతిరోజు ఆదివారం ఖచ్చితంగా 10 గంటలకు నేను వస్తాను అని ప్రమాణం చేసుకున్నావా? చేస్తారా? చెప్పండి. వరుణక్క 10:30 మనకి ఎన్ని మీటింగు? 10:30 సరే, 10:15కు నేను ఎంత శ్రమన్నా, ఎంత కష్టమున్నా, అర్థమైందా, ఎన్ని పనులున్నా నేను ఖచ్చితంగా వచ్చి తీరుతాను అనే ప్రమాణం చేసుకున్నామా? చెప్పండి. ఇదే మొదటి ప్రమాణం. దీని తర్వాత నీకు ఏదైనా ప్రమాణం చేసుకున్నామా? నా ఇష్టం వచ్చినట్టు వస్తానండి, ప్రమాణం లేదు, ఏం లేదు. 10 గంటలకు 12 గంటలకు వస్తాను. నేను ఒకసారి ఇప్పుడు వాక్యం చెప్పాడు. ఒక ఆమె అయితే అంతా అయిపోయి ఆరాధన ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత తలుపు తెరుస్తాను. ఇంకా ఆమె ఏమి ప్రమాణం చేసుకుంటారో ఏం కదా. జీవితంలో అట్లున్నాయి. ప్రమాణం చేసుకోవాలి దేవుడి కొరకై. నేను దేవుడి కొరకై జీవిస్తాను. ఇంకొక ప్రమాణం, రోజుకు ఒకరికైనా సరే, 2 రోజులకు ఒక్కసారికైనా సరే దేవుడి మాట నేను బోధిస్తాను. మరి ఇక్కడంటే ఇది సిటీ కాబట్టి పల్లెటూళ్ళలో ప్రమాణం చేసుకునేవారు. నేను ప్రతిరోజు వెళ్ళి దేవుని యొక్క మందిరాన్ని శుభ్రపరుస్తాను, ఒక ప్రమాణం. మరి సరైన సమయాన్ని నేను వస్తాను, ప్రమాణం అనేది మనం చేసుకుంటే మరణమైనా సరే దాని గురించి మనం ఏం కావద్దు. అర్థమైందా? ఒక్కోసారి మర్చిపోతా ఉంటాం. మీ దగ్గర నేను సేవ చేశాను కదా 2019లో 2020 సంవత్సరంలో సేవ చేశాను. డిసెంబర్లో అనుకుంటా బాప్తీసాలు ఇచ్చారు. ఎవరికి బాప్తీసాలు ఇచ్చారు? మోహన్ అన్న, సౌజన్యక్క, వీళ్ళకి బాప్తీసాలు ఇచ్చారు. మీకు కూడా ఇచ్చారు కదా, ఆడిచ్చారు కదా, వీళ్ళకి కూడా ఇచ్చాం. నాకు అంతకుముందు నుంచి ఒక ప్రమాణం ఉంది. ఏం ప్రమాణం అంటే, ఆదివారం మధ్యాహ్నం వరకు నేను భోజనము చేయకూడదు. అది సామాన్యంగా మర్చిపోరు. 199 100% మర్చిపోరు. ఆ రోజు ఏం చేశామంటే, వీళ్ళకి బాప్తీసం ఇచ్చిన తర్వాత ఈ రాజన్న చేసేట అందరూ ఉప్మా పెట్టాడు. ఆయన ఉంటాడు రాజన్న, అందరూ ఉప్మా పెట్టాడు. అందరూ పెట్టి నాకు కూడా చేతులు పెట్టాడు. నేను ఆ రోజు ఆదివారం అనుకున్నానో లేకపోతే ఏమనుకున్నా కానీ ఉప్మా తినేసిన తర్వాత గుర్తుకొచ్చింది, మరి నేను ఇంత ప్రమాణం చేసి ఇన్ని రోజుల నుంచి వచ్చి ఈ ఉప్మా దగ్గర నేనేపోయాను.
భౌతిక సంబంధంగా అది అంత దాని ప్రమాణంగానే తీసుకోవాలి, కానీ అంత ప్రమాదమే అంత పరిస్థితి కాదు. కానీ అదే మనం తీసుకోవాలి. ఈ ఒక్క దాంట్లో ఏమైపోయింది చెప్పండి, అయితే అది కూడా తెప్పిపోకూడదు ఇప్పటి నుంచి. అది కూడా ఎంత బలవంతం చేస్తాంటారో వచ్చినప్పటికన్నా టిఫిన్ చేసి అన్నా వద్దన్నా నేను అనుకున్నా. ఈ మాట లోకస్తులైన వారు ప్రమాణాల గురించి ఒకసారి ఆలోచిస్తే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన గురించి పేపర్లో కానీ వస్తూ ఉంటారు. ఒకసారి ఆయన 70 సంవత్సరాలు పైనే 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మరి ఆయన ఏదో ఒక పని చేసుకుంటా ఉన్నాడట. పని చేస్తా ఉన్నాడు. మనకు మధ్యాహ్నం పూట తిన్న తర్వాత మనకు కావాల్సింది ఏం చెప్పండి, నిద్ర, రెస్ట్, అంతేనా? తిరిగిన తర్వాత ఎంత పని ఉన్నా సరే మనం ఏం చేయాలా, కనీసం 2 గంటలు 3 గంటల సేపు ఏం చేయాలి, నిద్ర, రెస్ట్. అది మనకు అవసరం, ఎందుకంటే శరీరానికి అవసరం అంటారు, అది అలవాటు. కానీ ఆయన మధ్యాహ్నం తిన్న తర్వాత నిద్రపోకూడదని ప్రమాణం చేసుకున్నాడు. ఎప్పుడు ప్రమాణం చేసుకున్నాడు ఆయన అంటే 17 సంవత్సరాల వయసు అప్పుడు చేసుకున్నాడు. ఎప్పుడండి? అప్పుడు ఆయనకు వృద్ధుడైన 70 సంవత్సరాలు. ఆయన శిష్యులైన వారు గాంధీ గారి దగ్గర పోయి, అయ్యా ఈయన పెద్ద ఆయన, కనీసం అన్నం తింటే కొంచెం రెస్ట్ అన్న ఉంటాయి కదా, తర్వాత ఉద్యమానికి పోరాడడానికి అంటే గాంధీ గారు పోయినాడు. ఆయన కూడా తిని పనుకోవడమే. గాంధీ గారి మధ్యాహ్నం తర్వాత ఏం చేయాలా, రెస్ట్ తీసుకోవాలి కదా. పోయి, అయ్యా ఎందుకు ఠాగూర్ గారు మీరు ఎందుకు మధ్యాహ్నానికి వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే ఆయన అన్నాడు, అయ్యా 17 సంవత్సరాలప్పుడు నేను ఒక ప్రమాణం చేసుకున్నా. ఏమని? మధ్యాహ్నం నేను నిద్రపోకూడదు, రెస్ట్ తీసుకోకూడదు, అన్నం తిన్న తర్వాత రెస్ట్ తీసుకోకూడదు, పని చేసుకోవాలా చేసుకున్నా. ఇప్పుడు నాకు 75 వచ్చినాయి, సుమారు 50 సంవత్సరాలు అయిపోయింది. ఈ 50 సంవత్సరాలు ఇప్పుడు నువ్వు చెప్తే నేను కానీ నిద్రపోయినానని అనుకో, ఈ 50 సంవత్సరాలంతా ఏమైనట్టు, అంతే కదా, కొట్టుకోపోయినట్టే. కాబట్టి నేను అట్లా చేయను. ఒక్కసారి చిన్నప్పుడు నేను చేసుకున్న ప్రమాణము ఇప్పటి వరకు కూడా నాకు ఉంటుంది. ఇది నీవు అలాంటి ప్రమాణం చేసుకుంటున్నావా? ఒక్క ప్రమాణం ముందు, ఈ ప్రమాణాన్ని నువ్వు కానీ పాటిస్తే తర్వాత ప్రమాణాలను వచ్చేటే. ఆ ప్రమాణం ఏంటంటే దేవుడి మందిరానికి కరెక్ట్ సమయానికి వస్తాను అని ప్రమాణం. చేయగలవా? చేసే ధైర్యం ఉందా? చెయ్యగలవు. సమయం ఉంది, ధైర్యం ఉంది, అన్నీ ఉంటాయి. కానీ మనము మన ఇష్ట ప్రకారంగా నడుచుకుంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఆశీర్వపడలేకపోతుంటున్నారు జీవితంలో అంటే మనము ఒక ప్రమాణపూర్వకంగా జీవించడం లేదు. మనము కానీ మన పిల్లలు ఒక ప్రమాణపూర్వకంగా మనం ఏం చేయలేకపోతున్నా, జీవించలేము. అదే నష్టం. కాబట్టి జట్టయ్య ఒకసారి తీర్మానం చేసుకున్నాడు, నేను అన్ని ఇచ్చేస్తాను, 400 ఇచ్చేస్తాను, నా సగభాగం చేశాడు. అది తిరిగి మళ్ళా తాను పాపపు జీవితంలో జీవించలేదు, ప్రమాణానికి కట్టుబడినాడు. ఇప్పుడు తనకు ఎంత నష్టపోయింటాడు చెప్పండి, ఎంత నష్టపోయింటాడు? లాభం తీసుకోకపోతే ఎంత నష్టం వస్తుంది? రూపాయి దగ్గర 3 రూపాయలు పోతుంది, తీసుకోవాల్సిన రూపాయే, కానీ 3 రూపాయలు నష్టపడుతుంది. 3 రూపాయలు వదిలేరనైనా 1 రూపాయి ఎక్స్ట్రా తీసుకున్నా కూడా అది దేవుడి దృష్టికి తప్పే కదండి. 1 రూపాయి ఎక్స్ట్రా తీసుకున్నా దేవుడు, అప్పుడు ప్రమాణం తప్పినట్టు అవుతుంది. 1 రూపాయే కదా అంటే ఆ 1 రూపాయి అయినా సరే దేవుడి దృష్టిలో చేసుకున్న ప్రమాణము తప్పిపోయినట్టే. ఎంత నష్టపడింటాడు జగ్గయ్య, ఎంతో నష్టపడ్డాడు. అన్నీ ఇచ్చేశాడు. చివరికి ఉన్న ఉద్యోగం కూడా నీతిగా నిజాయితీగా జీవిస్తాను అన్నందుకు తనకు ఎంతో నష్టము కలిగింది. కానీ దేవుడు విడిచిపెట్టాడు. మన జీవితంలో కూడా దేవుడి కొరకై, దేవుడి సేవ కొరకై, దైవ పరిచయం కొరకై, దేవుడి మందిరం కొరకై మనం ఒక ప్రమాణం చేసుకోవాలా. ఊరికే వస్తానా పోతాం అని కాదు, ప్రమాణం చేసుకోవాలి. ఏం ప్రమాణము అంటే మొట్టమొదటి ఈ ప్రమాణం చేసుకుంటే తర్వాత అన్ని ప్రమాణాలు నిలబడతాయి. దేవుడి మందిరానికి సరైన సమయంలో క్రమంగా నేను వస్తాను. ఉదయం కానీ రాత్రి కానీ ఆ సమయానికి నేను ఖచ్చితంగా పాటిస్తాను. నేను వస్తాను ఒక ప్రమాణం చేసుకుంటే తర్వాత సంగతి. ఇది 3వది మనం చూసుకున్నాం. 4వది మనం చూస్తూ ఉంటే చూడండి, ఇస్కరియోతు యూదా. లూకా రాసిన సువార్త 10
సువార్త 12వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం తీయాలి. ఈ అత్తరెందుకు 300 దేనాలకు అమ్మి బీదలకు ఇయ్యలేదని వాడు అలాగ చెప్పినది కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున వచ్చిన కనుక అలాగో చెప్పారు. ఈ యేసు ఎవరి దగ్గర ఉన్నాడో మనకు బాగా తెలుసు. యేసుక్రీస్తు దగ్గర ఉన్నాడు. 3.5 సంవత్సరం ఆయన యొక్క కార్యాలు చూస్తూ వచ్చాడు. ఆయన అద్భుతాలు చేస్తూ చూస్తూ వచ్చాడు. ఇన్ని చేశాడు. అయితే దేవుని దగ్గరే ఉండి ఏ బుద్ధి పోలేదు ఇతనికి, దొంగ బుద్ధి పోలే. దేవుని దగ్గరే ఉన్నాడు, దొంగ బుద్ధి పోలేదు. మరి దేవుడి బిడ్డగానే ఉన్నాడు కానీ దొంగ బుద్ధి పోలేదు. ఏం సూచిస్తా ఉంది ఈ వ్యక్తి జీవితంలో? ప్రభువు తనకు డబ్బు సంచి ఇచ్చేశాడు. చూద్దాం మీ నమ్మకత్వం ఎట్లుంటుందో, వీడికి ఎట్లా నమ్మకం ఉంటాడని. ఇచ్చినప్పటి నుంచి దాంట్లో ఏం కనపడడం లేదు, డబ్బు కనపడడం లేదు. ఆయన ఏం చూడడం లేదు, డబ్బు వేసుకోవడం చూడడు. కానీ రాయబడింది వాడు దొంగ ఉండి దాంట్లో చిత్తిస్తా ఉన్నాడంట. ఎక్కడున్నారు దొంగలంటే ఇంట్లోనే ఉన్నాడు దొంగ. నేను గొట్టిగుండాల పాలెం అనే సేవ చేసుకోవచ్చు. మొట్టమొదటి నెల్లూరు దగ్గర చిన్న పల్లెటూరు, 10 కుటుంబాలు 15 కుటుంబాలు ఉంటాయి. యవనస్తులైన వారు చిన్న యవనస్తులు ఉండేవాడు. ఎవరు సాల్పడే పిల్లల్ని దగ్గరికి ఇంకా పెరిగాలి, దగ్గర చేసి వాళ్ళతో పనులు చేయించి దేవుడు పని చేయించి అది చేయించి దగ్గర పెట్టుకొని వాక్యాలు చెప్పి చేస్తూ ఉంటాడు. వాడికి దొంగ బుద్ధి ఉంటుంది. నాది నా ఆలోచన మనవాడే కదా అని మరి చిల్లర తీసుకొని ఆ పులిపీట టేబుల్ అంటే నేను ఇంతే మందిరం ఉంటుంది, గుడిసె టేబుల్ పైన నేను ఒక్కనే కాబట్టి బట్టలు పెట్టుకునేది, అక్కడే అన్ని పక్కన స్నానం చేసిన బట్టలు మార్చుకుని చేసేది. దాని డబ్బు పెడితే వాడు రోజుకి 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు తీసేసేవాడు. వాడు తీసేసే రాలేదు. అంటే ఇక్కడ 10 రూపాయలు పెట్టానే లేదే. మళ్ళీ అంత ఆసన చేస్తే వాడే తీసాడని తెలియదు. తర్వాత తెలిసింది వాడు చచ్చిపోయే ముసిల్దాన్ దగ్గర కూడా ఏం చేశాడు, 3,000 తీశాడు. ఆ ముసిలామె ఒక ఆమె చచ్చిపోయేటప్పుడు ఏం చేశాడంటే ముసలు కనీసం ఏమంటే చచ్చిపోయిన తర్వాత దినాల కోసం ఎత్తి పెట్ట అంటారు. ఎక్కడ ఉండవు, ఎవరు కనపడాలనుకుంటారు కానీ ముసలి దగ్గర ఉంటాయి. అవన్నీ అవి తలకి దిండుకుని ఉన్నాయి. ఆమె చచ్చిపోయిన తర్వాత దిండులోంచి వాడు తీశాడు. దొంగ బుద్ధి. వాడు ఎక్కడున్నాడంటే దేవుడి సన్నిధిలో ఉన్నాడు కానీ వాడి బుద్ధి మారలేదు. ఈ దినాల్లో మనల్ని కూడా ప్రభు దొంగలు అంటాడు. ఏ విషయంలో అంటాడు చెప్పండి? ఏ విషయంలో? ఇస్రాయేలు ఎక్కడి నుంచి దొంగతనం చేశాడు? దేవుడి దగ్గర తనకి ఇచ్చిన డబ్బు సంచిలో నుంచే దొంగతనం చేశాడు. కానీ ఆ డబ్బులో ఆ సంచిలోకి ఏమి రావాలి? దేవునికి ధనం రావాలి. కానీ దాంట్లో నుంచే వాడు తీస్తూ వచ్చాడు. బైబిల్ చెప్పే మాట ఏంటంటే మలాకి రాసిన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. మలాకి రాసిన గ్రంథం 3:10 ముగించుకున్నా. ఆహారం ఉండునట్లు దాని పై భాగం నా యొద్ద దొంగిలుసునే ఉన్నారు. మీకు శాపగ్రస్త ఏం దొంగిలిస్తున్నారంటే చెప్తున్నాడు. మేము నీ యొద్ద దొంగిలిద్దామని మీరందరూ ఏం దొంగిలిస్తున్నామని 10వ భాగంలో ప్రతిష్టాపనలు ఇయ్యక దొంగిలిద్దరు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుసునే ఉన్నారు. జనులందరూ దేవునికి ఇవ్వవలసిన భాగము, దేవునికి ఇవ్వవలసిన దాన్ని మనము వాడుకొని లేకపోతే మనం ఇవ్వకోకుండడము అది దొంగతనముతో దేవుడు చెప్తున్నాడు. చూడండి, మనకు తెలియకోకుండానే మనం ఏమైపోయినాము, దొంగలముగా చేయబడుతున్నాం. దేవుడికి ఇవ్వాల్సిన భాగం మనం అనుకుంటా దేవుడికి లేకనా కాదు, దేవుడు ఉన్నది. దేవుడు మనకి ఇచ్చింది ఎందుకంటే తన సేవా పరిచయంలో వాడబడడానికి కొరకై దేవుడు మనకు అనుగ్రహించాడు. సేవ కొరకై మనకి ఇవ్వబడింది. ఉద్యోగం కానీ, పనులు కానీ, డబ్బు కానీ, ఆస్తి కానీ, కుటుంబంలో మరి ఆ అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా దేవునికి మరి ఒక పావలా భాగమైనా సరే ఉపయోగపడడానికే దేవుడు మనకు వాటిని అనుగ్రహించాడు. అంతా మనం తినడానికి కాదు. ప్రియమైన వారులారా, ఈ దినాల్లో దేవుని సేవ కొరకై పరిచయం కొరకై మనం ఇస్తుంటున్నామా? మనం ఎంత దాచిపెడుతుంటున్నాం?
మా దగ్గర ఉన్నాడు ఒక ఆయన సంగపెద్ద, దేవునికి పిచ్చినారుడు ఆయన సార్, గవర్నమెంట్ జాబ్ ఊరికే కాదు, పిచ్చినారు దేవునికి ఏడు ఊరికి మాట, అది పని చేస్తాడు, పని చెప్పు నువ్వు ఎంతైనా చేస్తాడు. గవర్నమెంట్ వల్ల ఏం లే, తట్ట మీదనే పెట్టుకుంటాడు, ఎంత తగ్గించుకుంటాడు, కానీ దేవుడికి మాత్రం వేయడానికి మాత్రం చేతులు దైవబిడ్డలకు అస్సలు రావు. కానీ నువ్వు ఎంతగా నిలబెడుతున్నావో అంతగా మన కుటుంబం నుంచి దేవుడు ఇస్తాడు. ఇప్పుడు చెప్పినాం కదా, మన దొంగ అని చెప్పినాం కదా, కొడికే దొంగ, మామూలు దొంగ కాదు, ఇంటర్నేషనల్ దొంగ. ఊరికే కానీ చెప్పేది నేను, దేవుడికి పైసా అయ్యాడు, కానీ ఇంటర్నేషనల్ దొంగ ఎక్కడ పెట్టాడు దేవుడు? దేవుడి మీద పెట్టాడు. వాడు పోయి పక్కింట్లో పోయి దొంగతనం చేస్తుంటాడు. ఈ పక్కింట్లో నగలు తీశారని మొన్ననే 5-6 నెలల కిందట నగలు తీశాడో లేదో దేవుడికి ఎరక, కానీ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళ ఆయన దగ్గర నుంచి ₹1,00,000 పెట్టించాడు. ఈ ₹1,00,000 ఎవరిది? దేవుడికి ఇవ్వకుండా ఏం చేసినావా? ₹1,00,000 ఊరికే వాళ్ళకి ఇచ్చినావుగా, అంతేనా? ఇంకొకసారి కూడా వేరే ఇంట్లో దొంగతనం చేసాం, వాడే తాగినాడంటే పోయి దొంగతనం చేస్తాడు. ఎవరు కట్టాలి అవి? నాయన కదా. అన్యాయంగా 40,000 ఒకటి పెట్టేశాడు. ఊరికే వాడు పోయి దొంగతనం చేయడం, పట్టుకోవడం, వాళ్ళు తనడం, వాళ్ళ ఆయన దగ్గర చేంజ్ చేయడం, వీళ్ళు చెప్పండి వీళ్ళే పెట్టడం. దేవుడికి మాత్రం ఏమంటే మాత్రం ఇంత జరుగుతున్నా కూడా దేవుడికి ఎలా నాయన సామె అంటే, అబ్బే కొద్ది మార్పు రావాలి కొంతైనా సరే. నువ్వు దేవుడికి ఇస్తే మన దగ్గర ఉన్న ₹10 సరే దేవుడు ఆశ్రయించి అది అయిపోకుండా చేస్తాడు. నువ్వు దేవుడికి ఇవ్వకపోతే, దేవుడి సన్నిధికి ఇవ్వకపోతే కోట్లు ఉండని, దానివల్ల నీకు మనశ్శాంతి ఉండదు. అది ఇంకా మన కళ్ళ ముందు మనకేం చేస్తుందంటే నాశనాన్ని కలగజేస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని సేవా పరిచయం కొరకై మనం ఎంతగా ఖర్చు పెట్టినా అదంతా కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? లెక్కలోకి రాస్తాడో లేదా చెప్పండి? దేవుని సేవ కొరకై మనం చేసిందంతా కూడా దేవుడు లెక్కలో రాస్తాడు. ఒక దినాన మనకు సమయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మనకు ఏమి తోచినప్పుడు ఈ లెక్కలో రాసిందంతా కూడా మనకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, నయాపాయసంతో సహా ఇస్తాడు. నా జీవితంలో కూడా జరిగింది, మీకు తెలుసు, యాక్సిడెంట్ అయిపోయింది. ప్రభువుకు దైవబిడ్డలకి ఇవ్వడం నాకు అలవాటు, దేవుడి సేవకులైన వారికి ఇవ్వడం అలవాటు. ప్రభా మరి ₹1 కదా అనుకుంటే నీకు ₹2 ఇస్తాలేరా నాయన, మరి ఇచ్చింది లేదేమో, ఇచ్చిందే సరే ఉన్నట్టుండి నాకు యాక్సిడెంట్ అయిపోయింది. దైవ సేవకు నా దగ్గర ఏమున్నది? 15,000 ఉంది అంతే. 15,000. ఈ 15,000 యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కారు ఇవ్వకపోతే ఆపరేషన్ ఎంత సరిపోతుందో చెప్పండి? ఆరోగ్యశ్రీ కార్డు లేదు, ఏం పని చేయవు. ఎలాగా? సరే ఇన్సూరెన్స్ ఏదో పెట్టుకుంటారు కదా, హెల్త్ ఇన్సూరెన్స్, అది కూడా కట్టలే, మరి ఎట్లాగా? ఎంత బాధ ప్రభువా. మరి 1,60,000 అయిపోయింది. దేవుడు ఈ 15,000 వాడుకోకుండానే ఈ 1,60,000 ఏం చేశాడు? దేవుడికి. ఎవరికి? దేవుడికి ఇవ్వడం ద్వారానే, నేను అనుకుంటున్నాను, దేవుడి బిడ్డలకు ఇవ్వడం ద్వారానే జరిగింది. నేనే పిచ్చినారుండి అయితే ఇక నేను అప్పులు చేసుకుంటూ కూర్చుంది. ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, నువ్వు దొంగగా మారుతావా, లేకపోతే దేవుడికి ఇచ్చి ఆశీర్వాదంగా మారుతావా? ఇస్కరియోతు జీవితం మనకు నేర్పుతున్న పాఠం. కాబట్టి ఇస్కరియోతు చూస్తూ వచ్చాం. చివరిగా ఒక్క మాట చూద్దాం. లాజరు, చచ్చిపోయిన లాజరు గురించి మనము చూద్దాం. లాజరు ఒకప్పుడు ఎలా ఉన్నాడంటే, యేసు ప్రభు ఎన్నోసార్లు మరియా మార్త ఇంటికాడికి వచ్చాడు కదండి. అయితే ఏ సందర్భంలో సరే లాజరు ఉన్నట్టుగా మనకు అక్కడ కనబడదు. ప్రతిసారి కూడా మరియా మార్త గురించే వ్రాయబడింది. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే తన ప్రాణాన్ని కాపాడిన తర్వాత తాను ప్రభువు సన్నిధిలో ఉండడానికి ఇష్టపడిన వాడుగా చూస్తుంటున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూస్తే మరి భోజనాన్ని కూర్చున్న వారిలో లాజరు కూడా ఉండెను. చూడండి ఒక మాట చదువుకున్నాం. చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. లాజరు ఉన్న బేతనియకు 6 దినం ముందుగా వచ్చాను. విందు చేసిరి. లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు.
ఎక్కడ? ప్రభువు సన్నిధిలో, ప్రభువు దగ్గర. ప్రియమైన వారులారా, లోకంలో ఎక్కడెక్కడెక్కడో తిరుగుతాం, తిరిగి ఉదయం ఇంటికి వస్తాం. కానీ ఒక్క రోజైనా సరే ప్రభు యొక్క సన్నిధిని అనుభవిస్తుంటున్నామా? ఇప్పుడంటే దైవసేవకుడు లేడు కాబట్టి తాళాలు ఎత్తున్నాను అంతేనా? తాళాలు వేస్తున్నారు. దైవసేవకుడు ఉన్నప్పుడు, ఒక సంఘంలో, చర్చిలో ఉన్నప్పుడు మనం ఉదయం అంతా పనులు చేసుకొని శ్రమపడి కష్టపడిన తర్వాత ప్రభు సన్నిధిలో కనబడాలా, ప్రభు సన్నిధిలో ఉన్నాండి ఆ సంతోష ఆనందాన్ని మనం అనుభవిస్తుంటున్నామా? శ్రమైన, కష్టమైన, బాధ అయినా అనుభవించడానికి ఇష్టపడతాం, కానీ దేవుని మందిరంలో కూర్చోవడానికి, దేవుని మందిరంలో ఉండడానికి ఎంత మాత్రమో ఇష్టపడం. చూడండి, ఇప్పుడంటే 1:30 అయింది కదా, భోజనం చేసింటే వేరు, కానీ మీకు భోజనాలు చేయలే, ఊహించేస్తా. 1:30 అయింది కదా. మరి మన సహవాసంలో, దైవబిడ్డల ఎప్పుడో సహవాసంలో మరి 9 గంటలకు మొదలుపెట్టుకొని ఈ దినాలంటే 2 గంటలకు 3 గంటలకు ముగించేస్తున్నారు. ఆ దినాలు 5 గంటల వరకు ఉండేది. ఈ మధ్యలో భోజనం చేయడానికి వీలు కూడా లేదు. దేవుని సన్నిధిలో వారు అనుభవిస్తున్నారు. దేవుని సన్నిధి అనుభవించడానికి సమయం కాదు కదా, వారికి భోజనం కూడా అవసరం లేకోకుండా కూర్చున్నారు. వారికి కావాల్సింది ఏంది? దేవుని సన్నిధి, అంతేనా? యేసుప్రభు దగ్గరికి ప్రజలు, జనసమూహం వచ్చారు. ఆయన కొండ మీద వాక్యం చెప్పేశాడు. మరి ఆ సందర్భం తర్వాత 3 రోజులు ఆయన ఏం చేస్తున్నాడు? ఏకదాటిగా దేవుని వాక్యము చెబుతూనే ఉన్నాడని అర్థమైందా మీకు? ఇక్కడ ఇక ఉన్నాడా? 3 రోజులు చెప్తాంటే యేసుప్రభు అన్నాడు, వీళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు, 3 రోజులు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఉపవాసముతో ఉన్నారు. 3 రోజులు ఉన్నారా? ఉంటే ఆయన అన్నాడు, వారికి 3 రోజుల నుంచి ఏమి అవసరం కాలేదు, వాళ్ళకి ఆకలి కాల, దేవుని సన్నిధి వారికి ఉండాలనిపించింది. ఈ దినాల్లో 1 గంట సేపు, ఇప్పుడు మీరు అందరికీ ఏం ఆలోచన వస్తుంది చెప్పండి? ఏం ఆలోచన వస్తాడు? టైం చూసుకుంటా అంటారు, ఒక్కొక్కరు వెనక్కి తిరుగుతున్నారు. ఏం ఆలోచన వస్తుంది? ఎప్పుడెప్పుడు చూస్తాడా? 1:30 ఎప్పుడెప్పుడు పోవాలన్నా, అంతేనండి. కూర్చొని ఇంకా 1 గంట అయినా 2 గంటలైనా సరే మేము వింటాము అని ఎప్పుడైనా ఆలోచన వస్తుందా? సరైన సమయానికి రావడమే లేటు, మన ముగించడం మాత్రమే కరెక్ట్గా ముగించాలి. కానీ 1 గంట అయినా దేవుడిలో ఉండడానికి ఇష్టపడతావా? లోకంలో అంతా తిరగడానికి ఇష్టపడతావు. లోకంలో ఏడైనా సరే గంటలు కూర్చోడానికి ఇష్టపడతావు. ఉద్యోగం అయినా సరే ఉదయం నుంచి సాయంత్రం కూర్చోడానికి ఇష్టపడతావు. కానీ దేవుని మందిరంలో కూర్చోడానికి నీకు మనసు రా. ఎప్పుడెప్పుడు వదిలిపెడతాడా? ఎప్పుడెప్పుడు పోవాలనా? మనం ఎప్పుడు ఆ సందర్భం కరెక్ట్ సమయాన్ని ముగించాలన్న సందర్భం ఎప్పుడు మనం చెప్పుకోవాలంటే, మనము కరెక్ట్గా వచ్చినప్పుడు మాత్రమే ఆ మాటను మనము ఉపయోగించాలి. మనం వచ్చేదే 11 గంటలకి, మరి దేవుడి సన్నిధి కూడా పోగొట్టుకుంటాం. దేవుడి సన్నిధిలో ఈరోజంతా దేవుడి కూర్చారు నువ్వు ఎట్ట చేయాలని నేను దేవుడి సన్నిధిలో పోగొట్టుకుంటాం. ఈరోజంతా కూడా మనము ప్రభు సన్నిధికే కదండి. ఈరోజు ఏంటి? ఆదివారం, విశ్రాంతి దినం మనకు. ఈరోజంతా ఎవరి దినం ఇది? ఎవరికి ఇది? మనక దేవుడికి. దేవుడికి వెళ్ళినప్పుడు దేవుడి సన్నిధిలో ఉండాలి. విశ్రాంతి దినం. ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినాన్ని బహుగా పాటిస్తారంట, ఇప్పటికీ పాటిస్తారు. ఎట్లా అంటే శుక్రవారం రాత్రి మొదలుకొని శనివారం రాత్రి వరకు కూడా వారు పనిచేయరు, ఎక్కడ వెళ్ళరు. దేవుడి సన్నిధిలో కూర్చొని దేవుడు ఆరాధిస్తూ మధ్యాహ్నం భోజనం కన్నా ఉదయం ఇంత టిఫిన్ చేయడం, తర్వాత దేవుడి వాక్యము చదువుకుంటూ అలాగే ఉంటారట వారు. మరి ప్రభుని ఎరగరు. తండ్రి యెహోవా దేవుడిని వారు మాత్రమే ఆరాధిస్తారు. వారు ఎంతగా ఆ యొక్క విశ్రాంతి దినాన్ని మరి ఖచ్చితంగా ఆరాధిస్తారంటే, ఇంట్లో కూడా పొయ్యి వెలిగించుకోకుండా ఆరాధిస్తారు. ముందుగానే సిద్ధపరచుకుంటారు. మరి మనకు అన్ని ముందుగానే సిద్ధపరచుకునే కదా వచ్చింది. ఇంకా మనం ఎందుకు కూర్చోలేకపోతున్నాం ప్రొఫెషన్లోకి? ఎందుకు మనము ఆయాసపడతాం? 1 అరగంట అయినా సరే ఆయాసపడతాం దేవుని వాక్యాన్ని వినం. అంటే మనలో ఏం లేదంటే ప్రభువుని గురించిన ఆసక్తి మనలో రావడం. ప్రభువుని గురించిన ఆసక్తి. కరెక్ట్ సమయాన్ని ముగించామని చెప్తామే కానీ మనం ఇంటికాడ భోజనం కరెక్ట్ సమయానికి తింటామండి. తెలంగాణలో చూస్తాం నేను 3 గంటలకు తినేది, 3 గంటలకు తింటారు, 2 గంటలకు తింటారు. నాకు తెలిసి మా దగ్గర అయితే 8-9 గంటలు తినాలి ఆంధ్రాలో. తర్వాత 12-1 గంటలు తింటారు.
తర్వాత 7-8 గంటలకి. 7 అయితే మా దగ్గర పని చేయడానికి వస్తారు పిల్లలు, పని చేయడానికి వస్తారు. ఉదయాన్నే రండ్రా అంటే అన్నం తినేసి వస్తామని అంట. వాళ్ళ టైమింగ్ ఏంటంటే 11 గంటలకు తినడం. మాకు తెలియదు, పిల్లలకి పేరెంటాలకు పోతే 11 గంటలకు తింటారు, తినొచ్చి కూర్చుంటారు వీళ్ళు. మేము ఉదయాన్నే 7 గంటలకు 8 గంటలకు తినొచ్చి పెళ్ళికి 1 గంటలకు పెడతారంటే 3-4 గంటలకు పెడతారు. సచ్చాయి కూర్చొని అప్పుడు అర్థమైంది, ఒరే ఇక్కడ ఈ పద్ధతి వేరుగా ఉన్నది, మనం కూడా జాగ్రత్తగా ఉండాలని పద్ధతిని పాటిస్తూ ఉంటాం. కానీ ఈ పద్ధతే మంచిదే, కానీ దేవుని సన్నిధిలో ఎంతకైనా సరే మనం కూర్చోవాలి. వాక్యం వినడానికి దేవుని అసలు వాక్యం వినకపోయినా పర్వాలేదు, ఆ రోజంతా కూడా దేవుని సన్నిధిలో కూర్చునేటువంటి ఆ బాధ్యత ఉంది. దాన్ని మనం నిర్వర్తించాలి. విసుక్కోకూడదు, బాధపడకూడదు. కొద్దిగా ఒక అరగంట లేట్ అయిందనుకో, ఎంత చెప్పినా అంత చెప్పినాడా, లేకపోతే ఇంతసేపా అంతసేపా, లేకపోతే వాక్యమును విన్నా వినకపోయినా మనము ఆ దినమంతా కూడా ఏం కావాలి చెప్పండి, ప్రభు సన్నిధిలో ఉండాలంతే. విన్నా వినకపోయినా ప్రభు సన్నిధిలో ఉండాలి. దేవుని వాక్యము నీకు అర్థం అయినా కాకపోయినా ఆ దినమంతా ప్రభు సన్నిధిలో ఉండాలి. ఇది రూల్, అది మనం గుర్తించుకోవాలి. కాబట్టి లాజరు ప్రభు దగ్గర కూర్చున్నాడు. మార్త కూడా మరియు కూడా ప్రభు పాసదిగా కూర్చున్నది. 3 రోజులు యేసు ప్రభు దగ్గర వాళ్ళు అన్నపానములు మానేసి కూర్చున్నారు. ప్రభు సన్నిధి దగ్గర విసుక్కోలేదు. వారికి కావాల్సింది ఏంటంటే ఆ దినము ప్రభు యొక్క మాటలు, ప్రభు యొక్క సన్నిధి కావాలి. ఈ దినం మనకందరికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? ప్రభు సన్నిధే, అంతేనా? ఇప్పుడంతా పాపం వెనక తిరుగుతూ ఉంటుంది, ఇంటికాడ తిరుగుతూ ఉంటుంది. బిర్యానీ చేసుకున్నా, చికెన్ చేసుకున్నా, ఎవరు తింటారు, టైం అయిపోతే తినబుద్ధి కాదు. చాలా మందికి టైం అయిపోతే ఏం కాదు, తినబుద్ధి కాదు. టైం ప్రకారం తింటేనే తిన్నట్టు. కానీ దేవుని సన్నిధిలో వాడు గుర్తించుకున్నారు, ప్రభువుకు మొట్టమొదటి స్థానం ప్రభువుకి. తర్వాత ఏమైనా సరే, నువ్వు ఎంత వృద్ధురాలైనా, చిన్న పిల్లలైనా, పెద్దలైనా, ముందుకు ప్రభువుకు మనము స్థానం. తర్వాత ఏదైనా సరే. ఈ 5 మందిని మనం చూస్తూ వచ్చాము. అలాగ జీవించడానికి జీవిస్తున్నామా లేదా మనం పరీక్షించుకొని బలలో యోగ్యంగా చేయడం. ప్రార్థన చేసుకుందాం.